శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. జై శ్రీరామ్. ఈరోజు మరో చక్కనటి విషయం కోసం తెలుసుకుందాం. ఏంటి అంటే, కొంతమంది నాస్తికులు భగవంతుడు లేడు, భగవంతుడిని చూపించండి, భగవంతుడు అనేటువంటి వాడు సనాతన ధర్మంలో ఉన్నాడా, భగవంతుడు ఏమిటి చేసాడు మనకి అనేటువంటి వాదన చాలామంది అంటూ ఉంటారు. అయితే వాళ్ళు కూడా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు తాళం వేస్తుంటారు. అలాగే బాగున్నది. అయితే భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. మనకు చూడండి, ఏదైనా ఒక కారు తయారు చేసినటువంటి వాడు ఏం చేస్తాడు, వాడి యొక్క కంపెనీ లోగో వేసుకుంటాడు, లేదా ఒక వాచ్ తయారు చేసినటువంటి వాడు వాళ్ళ లోగో వేసుకుంటాడు. ఏదైనా వస్తువు తయారు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క లోగోని ఆ యొక్క వస్తువు మీద వేసుకుంటారు. అయితే భగవంతుడు మనకి ఏమిటి చేశాడు, మనకి చిన్నతనం చూడండి, ఇంత చిన్నప్పటి నుండి కూడా మనం పెద్ద ముసలైపోయినంత వరకు ఒకే శరీరాన్ని ఇచ్చాడు లేదా. ఆ శరీరాన్ని చిన్నప్పుడు ఎంత ఉంటుంది, చిన్నదే ఉంటుంది. పెద్ద అయితే ఆ యొక్క శరీరం ముడతలు లేకుండా ఉంటుంది. ముసలైపోతే అదే శరీరం ముడతలు పడిపోతుంది. అయితే ఇక్కడ ఏమిటి అర్థం, అయితే చిన్నప్పటి నుండి పెద్ద అయినంత వరకు ముసలైపోయినంతకు ఆ యొక్క శరీరాన్ని వాడు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడా? కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు ఆ ఆకృతిని మనకి ఇచ్చాడు. అయితే ఇక్కడ భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనకి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి వాడు సహాయం చేస్తుంటాడు. అదేవిధంగా అంత సాధన చేసామనుకోండి, అంత సాధన చేస్తే మనకి తప్పనిసరిగా కూడా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అంత సాధన చేసామనుకోండి, భగవంతుడు ఎందుకు ప్రత్యక్షం వాడు, భక్తుడి కోసం భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. చాలా నిదర్శనాలు ఉన్నాయి. అలనాడు భక్త కన్నప్పకి మూఢభక్తి కదా ప్రత్యక్షం అయ్యాడు కదా. అలాగే చాలామంది భక్తులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉదాహరణ చెప్పారు. అయితే భగవంతుడు ఎలా సహాయం చేస్తారంటే, ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. గ్రామంలో ఒక అపారం భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏం చేశాడు, భగవంతుడి కోసం ధ్యానం చేస్తున్నాడు. వాడికి ఉన్నటువంటి సాయి శక్తులు కూడా భగవంతుని ఆరాధన చేసుకుంటే ఒకరోజు ఆ గ్రామానికి వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఆ వరదల్లో వీడు చిక్కుకున్నాడు. ఆ చిక్కుకుంటే పడవ మీద వచ్చారు. ఒరే నాయనా, ఊరిలో వరదలు వస్తే ఎక్కడ దిగి వెళ్ళడానికి అవడం లేదు, పడవ మీద రారా తీసుకొని వెళ్ళిపోతారంటే, ఆహా నేను రాను, నేను నమ్మినటువంటి భగవంతుడు వస్తే కానీ నేను రానని చెప్పి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మరికొద్దిగా వరదలు పెరిగితే వాళ్ళు ఏం చేశారు, గజేతగాళ్ళు పెట్టి వచ్చారు. గజేతగాళ్ళు వచ్చి, ఎవరైనా చాలా వరద ఎక్కువైపోయింది, రారా నేను తీసుకొని వెళ్ళిపోతాం, ఇందులో ఉంటే చనిపోతాం అంటే, నేను రాను, నేను నమ్మినట్టు భగవంతుడు రావాలి అని చెప్పితే వాడు వీడు మూర్ఖుల్లో ఉన్నదని వెళ్ళిపోయాడు. మరలా మరి చాలా వచ్చింది, ఇంటి పైకి ఎక్కిపోయాడు. అప్పుడు హెలికాప్టర్ మీద వచ్చాడు, వీడు అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి హెలికాప్టర్ మీద వచ్చి తాడు వేసి దిగారు వాళ్ళు. ఇప్పుడు నాయన హెలికాప్టర్ మీద తీసుకొని వెళ్ళిపోతాం రారా అంటే, ఆకాశ మార్గం నుంచి తీసుకెళ్ళిపోతామంటే వాడు నేను నమ్మినట్టు భగవంతుడు రావాలి, నేను రాను, కాబట్టి మీరు వెళ్ళిపోండి అంటే వీడు ఎవడో ఊరుకుళ్ళ ఉన్నదో వెళ్ళిపోయాడు. ఆ ఊరు మునిపోయింది, ఊరితో పాటు వీడు మునిపోయి మరణించాడు. మరణిస్తే ఏంటైంది, తిన్నగా భగవంతుడికి వెళ్ళాడు. భగవంతుడు కూర్చున్నాడు. కూర్చొని నమస్కారం చేశాడు. నమస్కారం చేసుకుని, మహానుభావ నీ కోసం అనేక సేవలు చేశాను, అనేక ఉపవాసాలు ఉన్నాను, అనేక పళ్ళు పలహారాన్ని నాకు లేకపోయినా నీకు పెట్టాను, అపారణ భక్తితో ఉన్నాను, నన్ను ఏమయ్యా రక్షించలేదంటే, ఒరే నేను 3 సార్లు నీ దగ్గరకు వచ్చాను. ఒకటి పడవ మీద వచ్చాను, రెండోది ఏంటి గజేతగాడి రూపంలో వచ్చాను, మూడోసారి ఏమొచ్చి ఎలాగొచ్చాను అంటే, మూడోసారి నేను హెలికాప్టర్ మీద ఆకాశ మార్గం గుండా వచ్చాను. అయితే 3 సార్లు కూడా నువ్వు రాలే, 3 సార్లు కూడా నువ్వు రాలేదు. కాబట్టి నేను ఒకవేళ నిజంగా వచ్చాను అనుకో, వస్తే ఏంటంటావు, నువ్వు భగవంతుడు ఉన్నావు కదా, నిన్ను నువ్వు నిరూపించుకో అని అంటావు. అది ఒక ప్రమాదమే. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నుంచి సహాయం విచారం కూడా వస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ సహాయం ద్వారా మనకి చక్కనటువంటి సహాయాన్ని మనం పొందుతాం. కాబట్టి భగవంతుడు ఎక్కడి నుండి రాడు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన వాళ్ళ నుండే మనకి సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని తెలియక వీరు భగవంతుడు లేడు, భగవంతుడు రాడు అనేటువంటి విషయాన్ని 10 మందికి చెప్తూ ఉంటారు. కాదు, మన సనాతన ధర్మంలో చాలామంది భక్తులు భగవంతుడు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, భగవంతుడు అనుగ్రహ ప్రాప్తిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క భగవంతుడు లేడు అనేటువంటి విషయాన్ని ఎవరైనా అంటే తప్పనిసరిగా కూడా ఉన్నాడని మనం ఆ యొక్క నిరూపించుకునేటువంటి శక్తి మనకి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.